ప్రైజ్లో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో విందాం. ఆయన మాట ద్వారా ఈరోజు బలపరచబడి ఈ దినమంతట్లో కూడా ఆయన యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఆయన మాట ద్వారా నడిపించబడుతూ క్షేమము కలిగి ఉన్నట్లు ఆయన మాటలు మన హృదయంలో దాచుకుందాం. ఈరోజు క్షేమము కలిగి ఉన్నాము. మరొక దినం మన చేతిలో కలిగింది అంటే దేవుని యొక్క మహాకృప, దేవుడు మన పట్ల కలిగి ఉన్న సంకల్పాన్ని బట్టి ఈ దినము దేవుని సన్నిధిలో ఉన్నాం. ప్రేమిన వల్లరా, జాగ్రత్తగా వినాలి. ఈరోజు మన యొక్క స్థితిని బట్టు, మన అందచందాలను బట్టు, ఆస్తులను బట్టు మనం బ్రతికించబడడం లేదు, కానీ భద్రపరచబడడం లేదు. కానీ మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు వరకు మనము బ్రతికున్నాం, దేవుని స్మరించుకుంటూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమను వల్లరా, గత దినంలో ఈ లైవ్లోకి రావడానికి గల కారణం ఏంటంటే మందిరం విప్పేసాం. అందువల్ల ఎక్కడ జరుపుకోవాలో అర్థం కాక మరి ఈరోజు మళ్ళా ఇలాగ లైవ్లోకి రావడానికి దేవుని కృపనిచ్చాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమల వల్లరా, ఈరోజు లోకములో బ్రతుకుతున్న ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి గమనించగలగాలి. అందుకని సింహాసన మీద కూర్చొని రాజ్యపాలన చేస్తున్న ఇజ్రాయెలు మీద రాజుగా ఉన్న, గొర్రెల కాపరిగా ఉన్న దావీదును రాజును చేసిన తర్వాత తన స్థితిని బట్టి, తన యొక్క జీవిత విధానాన్ని బట్టి దావీదు మాట్లాడుతున్న మాట చూద్దాం. కీర్తనకారుడైన దావీదు రాజు రాస్తాడు. 23వ కీర్తన 1వ వాక్యంలో, చూడండి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు వరకు నేను ఇలాంటి స్థితి కలిగి ఉన్నానంటే కారణం ఏంటి అంటే అది నా ప్రభు చిత్తమైనది, అని నా పట్ల చూపిస్తున్న అపారమైన ప్రేమైనది కనుక ఈరోజు నా సైన్యము, నా బలము, నా బలకము కాదు. ఈరోజు మనుషులు నన్ను అనుకోవచ్చు, దావీదు బలాఢ్యుడు అని. నా బలము, నా శక్తి సంపన్నలో నా ప్రభువు ఉన్నాడు గనక, ఆయన కాపుదల్లో నేనున్నాను గనక, ఆయన కనికరాన్ని నేను పొందుతున్నాను గనక ఈరోజు నేను ఆయన నామమును బట్టి నిన్ను బలపరచబడుతున్నానని దేవుని మహిమపరుస్తున్నాడు దావీదు రాజు. ఈరోజు క్రైస్తవులంగా బ్రతుకుతున్న మనము దేవుని మహిమార్థంగా బ్రతకాలన్న ఆలోచన లేకుండా మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ, క్రైస్తవులంగా చెప్పుకుంటూ దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తూ మన బ్రతుకులు వ్యర్థపరుచుకుంటూ బ్రతుకుతూ ఉన్నాం గనుక ప్రేమని వల్లరా, ఈరోజు మనం ఎలాంటి స్థితి కలిగి ఉన్నామో ఆలోచించగలగాలి. ఎలాంటి కృతజ్ఞత దేవునికి చెల్లిస్తున్నామో మనం ఆలోచించగలగాలి. నాకు కరెక్ట్గా ఒక దైవజనుడు మరి కరెక్ట్గా 4 గంటలకు ఫోన్ చేశాడు. అయ్యగారు బాగున్నారా, ఏం చేస్తున్నారు? అయ్యా ఇప్పుడే ప్రార్థనల నుంచి లేస్తున్నాయ్యా, రాత్రంతా మందిరం కట్టడానికి రాత్రంతా నేను కూడా ప్రార్థనలో ఉండి ఇప్పుడే కళ్ళు తెలిసి ఇప్పుడే ముఖం కడుక్కొని నీకు ఫోన్ చేస్తున్నాను అయ్యగారు. ప్రేమని వల్లరా, చూడండి ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి బ్రతికించబడుతున్న మనము దేవుని మహిమార్థంగా నిలబడే వాళ్ళంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈరోజు బ్రతుకుతున్నాములే, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, అన్నీ మాకు చాలినంత ఉంటుంది అనుకుంటూ బ్రతుకు అది బ్రతుకు కాదు. ఈరోజు వరకు కూడా నీవు నేను బ్రతికించబడుతున్నామంటే దేవుని యొక్క మహాకృపను బట్టి బ్రతికించబడుతున్నాము అన్న ఆలోచన మన బ్రతుకుల్లో కావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే
దావీదు ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుతూ నేను దరిద్రుని కాలేను. నాకు దరిద్రత కొట్టివేయబడింది. ఈరోజు నేను దీవించబడి ఉన్నాను. ఎందుకో తెలుసా? ఆయనకి నేను మానక కృతజ్ఞత కలిగి ఉన్నాను గనుక, ఆయన నాకు కాపుదలై ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు గనుక నాకు సమృద్ధిని, జీవమును కలుగు చేస్తూ ఉన్నాడు. అందుని బట్టి, నా ప్రభువుని బట్టి నేను అతిశయించి ప్రభువులో ఆయన మహిమపరుస్తూ ఉన్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుతావు. ఒకనాడు ఎందుకు పనికిరాని జీవితాన్ని జీవిస్తున్న నన్ను నా ప్రభువు జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క ఉద్దేశానుసారంగా నన్ను ఒక ప్రత్యేకమైన జీవితంలోకి నడిపించాడు. ప్రేమను వల్లరా దావీదు దేవుని మహిమపరుస్తూ అంటాడు, ఆయన నాకు ఏ లేమి కొదువు లేకుండా చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఒకనాడు నా అనే వారు ఎవరు నన్ను ప్రేమించకపోయినా, నన్ను గుర్తించకపోయినా, నన్ను ఆదరించకపోయినా, నేను అడవి కాల్సిన వెన్నెల్లాగా నా జీవితం వ్యర్థమైపోతున్న ఆ క్షణాల్లో కూడా నేను ఇది కూడా ప్రభు చిత్తమేమో అనుకున్నాను. నేను ఏ స్థితిలో కూడా నా తల్లిదండ్రుల గురించో, నా అన్నదమ్ముల గురించి నేను బాధపడలేదు. నా ప్రభువుని గురించి అస్సలు నేను బాధపడలేదు. ఎందుకో తెలుసా? ప్రతి మానవుడు లోకంలో జీవిస్తున్నాడు అంటే అది ప్రభు చిత్తమై ఉన్నది. ఎవడు ఏ కోణంలో బ్రతకాలో, ఎలాంటి స్థితి కలిగి బ్రతకాలో దేవుని చిత్తంలో ఉంది. ఎలాగా అంటే వాని స్థితిని బట్టి దేవుడు వాడికి స్థితిగతులు కలుగు చేస్తున్నాడు. వారి యొక్క అంతరంగ స్వభావం బట్టి వాడు ఎంత పరిగెత్తుతూ ఉన్నా వాడు పరుగు ఫలభరితం కావడం లేదు, వ్యర్థమైపోతూ ఉంది. కారణం ఏంటంటే వాడు ప్రభు చిత్తాన్ని వెతకట్లేదు, సొంత ఆలోచన ప్రకారం బ్రతుకుతున్నాడు గనక ప్రభు చిత్తము లేకుండా పోతుంది. కానీ నేను ఏ స్థితిలో కూడా గొర్రెలు మేపుకుంటూ బ్రతుకుతున్నది ఆ స్థానాల్లో కూడా ఇది నా ప్రభు చిత్తము, ఇది మా చిత్తము, ప్రభు చిత్తము గనక ఈరోజు ఎలాగున్నాను అనుకుంటూ బ్రతుకుతున్న నేను నా ప్రభు చిత్తము ఏంటి అంటే ఆయన ఊహించని క్షణంలో, నేను అనుకోని గడియల్లో అందరం ఎక్కించగలిగిన సమర్థుడు అని నేను రుజువు చేయగలుగుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క కోణములో నా ప్రభు మనల్ని దీవించడానికి, ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఆయన సమర్థుడై ఉన్నాడని నేను రుజువు చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే ఎవరికి పనికిరాని నేను నా ప్రభుకి పాత్రనై నిలబడడానికి దేవుడి కృప చూపించాడు. నా ప్రభు పిలుపు మేరకి ఈరోజు ఇజ్రాయేలు ప్రజల మీద, దేవుడు ఏర్పాటు చేసుకున్న తన బిడ్డల మీద నన్ను రాజును చేయడము అంటే నేను ఏ పార్టీ వాడిని? ఎందుకు పనికిరాని నా జీవితాన్ని పనికొచ్చే పాత్రగా, ఆయన వాడబడే పాత్రగా నన్ను వాడుకున్నాడు గనుక నా దేవుడు నా ద్వారా మహిమపరచబడాలి. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ లోకములో 10 రూపాయలు సంపాదిస్తే కళ్ళు నెత్తికెక్కుతున్నాయి మనుషులకి. తన 10 రూపాయలు చూసుకొని మనుషులు లెక్క చేయకుండా లోకములో విర్రబీగుతూ బ్రతుకుతున్నాడు. ఈరోజు ఈ లోకములో సంపాదించిన యావత్తు కూడా రెక్కలు కట్టుకుని ఎగిరిపోవచ్చు. దేవుడిచ్చే సంపద యుగ యుగముల వరకు కూడా శాశ్వతంగా ఉంటుంది. నీ బిడ్డల తరము దీవించబడుతూ, నీ బిడ్డల తరము పోషింపబడుతూ, నీ బిడ్డల తరము ఆయన కాపుదల్లో ఉంటూ భద్రపరచబడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. ప్రేమని వల్ల ఈరోజు ఎవరి కాపుదల్లో ఉంటున్నావో, ఎవరు భద్రత కలిగి బ్రతుకుతున్నావో ఆలోచించకుండా దినాలు జరిగిపోతూ ఉంటే నాకు ఇంకా వయసు ఉందిలే, నాకు ఇంకా ఏముంటే, ఈ లోకములో జీవిస్తున్న జీవితం ప్రభు ఇచ్చినది. ఈ లోకములో అనుభవిస్తున్న ప్రతి అనుభవం కూడా నా ప్రభువుని కలుగు చేసింది. గనుక ప్రేమిని వల్లరా ఈ యొక్క
సమయంలో నీవు నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరొక దినాన్ని మనము చవిచూస్తూ మరొక దినంలో మనం ప్రవేశించి బ్రతుకుతున్నామంటే దేవుడిచ్చిన మహాకృప. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఎలాంటి బ్రతుకుతున్నామో ఆలోచించాలి. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుతూ, నా దరిద్రత కొట్టివేయబడింది, నా స్థితిగతులు మార్చబడ్డాయి. ఎందుకో తెలుసా? నా ప్రభువు నా వైపు తిరిగాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రభువు నా వైపు తిరిగాడు. ఆయన నా వాడై నిలిచాడు. నా జీవితంలోకి వచ్చాడు గనక నా జీవితంలో ఉన్న దరిద్రత యావత్తు కొట్టివేయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక ఈరోజు ప్రియదేవుని బిడ్డ, ఏ సమస్యతో దేవుని సముఖంలో ఉన్నావో, ఎలాంటి ఇబ్బందులు కలిగి దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఉన్నావో, ఎలాంటి ఒడిదుడుకులు కలిగి దేవుని సముఖంలో దేవుని మాటలు పెట్టున్నావో, ప్రియమని దేవుడి బిడ్డ, హృదయపూర్వకంగా దేవుని చిత్తాన్ని నువ్వు అనుభవించగలిగితే ఆ దేవుడు తన చిత్తం ఏమిటో తెలుసా? నీ దరిద్రత కొట్టివేయడమే, నీ సమస్యలు తొలగించడమే, నీకు సమాధానం కలిగి చేయడమే ప్రభు చిత్తము. ఎప్పటి వరకు ఉంటుందో, ఎప్పుడు నా ప్రభు నీ వైపు తిరుగుతాడో అప్పటి వరకు ఆయన వైపు నువ్వు తిరిగి ఆయన్ని విసుగక ప్రార్థించగలిగినప్పుడు ఆ ప్రార్థన ఫలమే నీ బ్రతుకును బలపరుస్తూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఏ స్థితి కలిగి ఉన్నావు, ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నామో ఆలోచించాలి. ప్రభువు కాపుదల ఎట్టుదో తెలుసా? ఆయన బలిష్టమైన కవిగట్టుని దాచి అపవాది కంట పనకుండా కాపాడి తన నిత్య రాజ్యము చేరు వరకు కూడా నిన్ను ఆదరించగలిగిందే ఆయన కాపుదల. కాబట్టి ప్రేమిని వల్ల ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. యెహోవా నా కాపరి. చదువునైనా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. చూడండి, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించను, నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. దేవుని స్తోత్రం. ఆయాసకరమైన జీవితాన్ని జీవించిన ఒకానొక దినాన ఎవరు ఆధారలేని జీవితంలో ఉన్న నాకు ఆయన నా హృదయానికి నెమ్మది, సమాధానము, సేద తీర్చే కృపని నా ప్రభువు కలుగు చేశాడు. ఈరోజు నేను నెమ్మదిని అనుభవిస్తూ ఉన్నానంటే కారణం నా బలము కాదు, నా బలగము కాదు, దేవుడు నా పట్ల చూపిస్తున్న ఉచితమైన కృప, నా దేవుడు నా పట్ల తీసుకున్న నిర్ణయము, ఆయన ఆలోచన నా జీవితంలో సఫలము చేయబడింది. చెడుని ప్రియమైన బలారా, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండి చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు, నా హృదయానికి నెమ్మది కలుగునట్లుగా కృప చూపిస్తాడు. నేను అనుకోని గడియల్లో ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో ఉంచి నా దేవుడు మహిమ పరచబడతాడు. ఈరోజు ప్రతి దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని వింటున్న నీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఏ స్థితిలో ఉన్నావో, ఎలాంటి వ్యాధి కలిగి ఉన్నావో, ఎలాంటి బాధలు కలిగి ఉన్నావో, ఎలాంటి సమస్యల్లో ఉన్నావో, వీటికన్నిటికీ పరిష్కారము నీతో మాట్లాడుతున్న నా ప్రభువు అయి ఉన్నాడని కూడా తెలియాలి. నీ సమస్య ఎటుదైనా కొట్టివేయబడుతుంది విశ్వసించగలిగితే, నీ స్థితిగతులు ఎలాంటివైనప్పటికీ కూడా ఆయన కొట్టివేయడానికి సమర్థుడు. ఎండని ఎముకలకు జీవమును ప్రసాదించిన వాడు నా ప్రభువు. గనుక నీ సమస్య ఏపాటిది? అవి ఎన్న తగినవి కావు నా ప్రభు దృష్టిలో. కానీ నీవు ఆయన కనుదృష్టిలోనికి రావాలి. నీ సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాల ద్వారా ఈ లోకంలో నువ్వేమి సాధించలేవు. పైలోకములో, పరలోకములో నువ్వు ప్రవేశించలేవు. నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు ఈ కోణంలో
నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచి తన నిత్య రాజ్యంలో తన కుడి పార్శ్వన కూర్చుండబెట్టాలో ఆయన ఎరిగిన వాడు. మనం ఆరాధిస్తున్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఈ లోకంలో ఇబ్బందులు కలిగినప్పుడు, ఏదైనా సమస్యలు కలిగినప్పుడు ఎవరి దగ్గరకో వెళ్ళిపోయి, అయ్యా నాకు ఇబ్బంది కలిగింది ఆదరించండి. సమస్య కలిగినప్పుడు సెక్యూరిటీ కొరకు పోలీసు అధికారులని ఆశ్రయిస్తాం. పెద్ద పెద్ద గొప్పవారి దగ్గరికి వెళ్ళి ఆదరణ కోరుకుంటాం. వారికే ఆదరణ లేని జీవితం ఈ లోకంలో. నీకెవరు ఆదరించగలరు? ఒకవేళ ఆదరించగలరేమో, ఎంతవరకు? ఒకనొక దినమనేది ఉంది అపవాది నీ మీద దాడి చేయడానికి. మరి ఏ కోణాలను సరే నీ మీద దాడి చేసి నిన్ను అమాంతం మింగివేయాలని కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి దినాల్లో ఉన్న నీవు ఆయన కాపుదల కిందకి రాకపోతే ఏ క్షణంలో మాయమైపోతావో తెలీదు. గనుక ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, యెహోవా నా కాపరి. అనేక మంది శత్రువులు నా మీద దాడి చేస్తూ ఉన్నా ఆయన కాపుదల నేనున్నాను కాబట్టి నేను భద్రపరచబడుతున్నాను. ఎంతోమంది నన్ను చెక్కించుకోవాలని, నన్ను అంతమొందించాలని శత్రు బలగాలు నా మీద దాడి చేస్తున్నప్పుడు యుద్ధశూరుడని నా ప్రభు నా ముందు నడిచి నాకు జయాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితిలో నేనున్నా ఆ స్థితిలో నా ప్రభు నా చేతులకు వచ్చి నా స్థితిగతులు మార్చి ఉన్నతమైన స్థితిలో ఉంచి క్షేమాధారమై నిలిచిన నా ప్రభు నాకు తోడున్నాడు గనక ఈరోజు నా ప్రభుని గురించి నేను చెప్తున్న మాట, యెహోవా నా కాపరి. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో ఏవేవో సంపాదించి దైవ సేవకులు కూడా ఎంతోమంది, అది ఏమి సోత్యమో ఏమి విడ్డూరమో తెలియట్లేదు, కానీ దైవ సేవకులు కూడా సెక్యూరిటీ వచ్చేసింది. ఇప్పుడు కాపుదల లేని జీవితాల్లో ప్రేమను వల్ల దావీదు మహారాజు అంటాడు, యెహోవా నా కాపరి అంటాడు. ఈరోజు అనేక మంది దైవ సేవకులకు సెక్యూరిటీ లేకుండా బయటికి రాలేకున్నారు. గొప్ప గొప్ప దైవ సేవకులు కొంతమంది, అందరు కాదు, కొంతమంది. కారణం ఏంటి? దేవుని మీద ఆ వ్యక్తులకి నమ్మకం లేదేమో అని నేను అనుకుంటాను. దేవుని పట్ల అపారమైన నమ్మకం కలిగిన దావీదు, ఏమండి, కొన్ని లక్షల మంది జనం మీద రాజుగా ఉన్న దావీదుని చంపడానికి, దావీదుని చేజిక్కించుకొని దావీదు యొక్క రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని ఎంతోమంది దాడి చేసిన దినాలు లేకపోలేదు. అలాంటి సైన్యము సైతము తరిమి కొట్టబడిన స్థితిని దావీదుకి దేవుడు కలుగు చేశాడు. ఎందుకో తెలుసా? దేవుడే దావీదుకి బలమై ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు, స్థిరపరుస్తబడినాడు. స్థిరమైన జీవితాన్ని కలుగు చేస్తూ తన జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఇష్టపడ్డాడు గనక ప్రేమను వల్లరా అంత గొప్ప దావీదు, నాకు కాపరి ఎవరో కాదు, నాకు సెక్యూరిటీ లేదు, నా సైన్యము కాదు, నా బలము యెహోవాయే నాకు బలమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. నన్ను బలపరచు శూరుడు, యుద్ధ శూరుడని యెహోవా నాకు కేడమై ఉన్నాడు. నేను ఎన్నడూ కలవరపడను, భయపడను, అధైర్యపడను. ఎందుకో తెలుసా? నేను స్మరించుకుంటున్న నా ప్రభువే నాకు కాపుదలై ఉన్నాడు. నేను ఆరాధిస్తున్న నా దేవుడే నాకు బలమైన కోటగా ఉన్నాడు కనుక నేను ఎవరికి తలవంచను. గాఢాంధకారపు లోయలలో సంచరించిన నిన్ను భయపడను. ఎందుకో తెలుసా? ఆయన మాట నా జీవితంలో వెలుగై నిలిచింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట నా జీవితంలో వెలుగై నిలిచింది. అంధకారము నాకు వెలుగుమయంగా మార్చగలిగిన వాడు నా ప్రభు. ఆయన దండము, ఆయన దుడ్డుకర్ర నాకు కాపుదలనిచ్చింది. అపవాది చేతికి చిక్కకుండా నన్ను ఆదరించగలిగింది ఆయన మాట. గనుక సహోదరి సహోదరుడా,
నువ్వు ఎట్టి స్థితిలో ఉన్నావో తెలియదు, కానీ ఏ స్థితిలో నువ్వు ఉన్నా నీ స్థితిగతిని మార్చగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నా ప్రభు అని దావీదు చెప్తున్నాడు. ఈరోజు నువ్వు వింటున్న మాట, సర్వశక్తి సంపన్నుడైన దేవుడు నీకు బలమై నిలపాలని, నీకు కాపుదలై ఉండాలని. అపాయకరమైన జనాలలో నువ్వు ఉన్నావు. ఏ క్షణంలో ఏది నీ మీద దాడి చేస్తుందో తెలియని దౌర్భాగ్య స్థితి. గమనించండి, ఇటీవల 2020 అంతట్లో కూడా ప్రపంచం యావత్తు వణికించింది. ఏంటది? చిన్న వ్యాధి బలంగా నిలిచింది ప్రతి మన హృదయాలలో. కలవరపడిచింది కరోనా. సంవత్సరం అంతట్లో కూడా ఇంట్లో నుంచి బయటికి రానికుండా బంధించింది. కానీ దేవుని కాపుదల కలిగిన క్రైస్తవుడు భయము లేకుండా ఆయన కౌగుట్లో భద్రపరచబడుతూ ఇప్పటి వరకు నిలబడ్డాడంటే కారణం ఏంటి తెలుసా? ఆ యెహోవా నీకు నాకు కాపరై నిలిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2020 యావత్తు కూడా గొప్ప గొప్ప దైవ సేవకులు కూడా దాక్కున్నారు. అలాంటి స్థితి అపవాది కలుగు చేసింది. కానీ దావీదంటాడు, ఆయన నా కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకే కొదువ లేదు, ఏ లేమి కలుగుతూ. ఆరోగ్యమా సమృద్ధి, ఆశీర్వాదమా సమృద్ధి, నిత్య జీవమా సమృద్ధి. ఎందుకో తెలుసా? నా ప్రభువు నాకు దేవుడై నిలిచాడు, నా జీవితంలో ప్రవేశించాడు, నా బ్రతుకు మారి ఉన్నతమైన స్థితిని దేవుడు కలుగు చేశాడు. గనుక ఈరోజు నా ప్రభుని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆయన నాకు కాపరిగా ఉన్నాడు గనుక నాకే కుదువ లేదు. అంధకారము నాకు వెలుగుగా మహిమగా మార్చగలిగిన వాడు నా ప్రభు. అంధకారమును వెలుగు మహిమగా మార్చగలిగిన వాడు నా ప్రభు. గనుక నీ స్థితిగతులను మార్చగలిగిన సమర్థుడు నా ప్రభువు. నేను ఎవరికి వెరవను, ఎవరికి తలవంచను, ఎవరికి భయపడను. ఎందుకో తెలుసా? నా ప్రభువే నా కాపరి నిలిచాడు, నా ఆరాధికుడే నాకు ఆశ్రయపురమై ఆశ్రయ దుర్గమై నిలిచాడు. గనక అంధకారములో గాఢంధకారములో సంచరించిన నేను భయపడను. ఎందుకు? కారణం ఏంటి? చదువునైనా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. ఎవరైనా నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు. నా గిన్నె నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. చాలు. దేవుని స్తోత్రం. నాకు మితిమీరిన ఆశీర్వాదాలతో నింపి ఉన్నావు. మితిమీరిన ఆశీర్వాదాలతో నింపి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ప్రేమను వల్లరా నా దేవుడు ఊహించని క్షణంలో ఊహకి అందని స్థితిని కలుగు చేసి ఉన్నతమైన స్థితిలో ఉంచగలిగిన సమర్థుడు నా ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నావు బిడ్డ? ఈరోజు ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఎలాంటి బ్రతుకుతున్నావో ఆలోచించాలి. ఈరోజు వరకు నీవు నేను జీవిస్తున్నామంటే కారణం నా ప్రభువు మహాకృప. అందును బట్టి నా దేవుడు నీ ద్వారా మహిమపరచబడాలి. కానీ నా బలమో నా భక్తో నాది అనుకుంటూ ఈరోజు ఏదో అయిపోతూ ఉన్నాడు ప్రతి మానవుడు కూడా. దేవుని యొక్క మహాకృప ఇంతవరకు నేను ఆదరిస్తుందన్న ఆలోచన మనిషి తిరుగుతున్న నీ బ్రతుకు ఏ క్షణంలో మాయమైపోతో తెలియదు. ఏ క్షణంలో నీవేమైపోతావో తెలియదు. ఆ స్థితి నుంచి తప్పించబడి నీ స్థితిగతులు మార్చబడాలి అంటే దేవుని జ్ఞాపకాలలోనికి నువ్వు రావాలి. దేవునికి ఉద్దేశానుసారమైన జీవితాన్ని నీవు జీవించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభు చిత్తాన్ని వెతకగలిగిన రోజు ఆయన నీకు కాపుదల ఇస్తాడు. చెడుని ప్రేమని వలన
ఒక వ్యక్తి ఆయన దగ్గరికి కొంతమంది అధికారులు వచ్చారు. ఆయన సహాయాన్ని కోరుతున్నారు. అయ్యా, కొంతమంది జనాంగము బలమైన చర్మ ఒకటి వస్తూ ఉంది, వాళ్ళని జయించాలి, జయించకపోతే మేము నిలబడలేము వాళ్ళ దాటికి. వాళ్ళు మేము జయించాలి అంటే నీ సహాయం కొంచెం కావాలి అని బిలాము దగ్గరికి కొంతమంది వచ్చారు. బిలాముకున్న మనస్తత్వం ఏంటో తెలుసా? ప్రభు కడుగు మేము మాట్లాడుతాను అన్నాడు. ప్రభు చెప్తే వస్తా, లేక నేను రాలేను అన్నాడు. ప్రార్థించాడు, ప్రభువా నా సహాయాన్ని కోరుతున్నారు, వెళ్ళమంటావు వద్దా? బాగుంది ఇంతవరకు, వెళ్ళమంటావు వద్దా? నా కుమారుడా, నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళు శపించొద్దు, వాళ్ళు ప్రత్యేకించబడిన జనము, వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. బయటకు వచ్చి అంటాడు, అయ్యా నా ప్రభు చెప్తున్నాడు, నన్ను వెళ్ళొద్దు అన్నాడు, నేను రానయ్యా. ఎందుకో తెలుసా? ఆయన చిత్తానుసారంగా నేను బ్రతకాలని కోరుకున్నాడు కాబట్టి నేను రానయ్యా అన్నాడు. బలంతో పెట్టాడు, అయినా నేను రానన్నాడు. నేను రానన్నాడు. నా ప్రభు చెప్తే నేను ఏమని చేస్తా? చాలామందికి ఉంది జబ్బు, తర్వాత ఏమైపోతారో తెలీదు. ప్రభు చెప్పినట్టే నా మనసుకి ప్రభు ఏమని చెప్పాడో దాని ప్రకారం బ్రతుకుతామంటారు. చివరికి వచ్చేటప్పటికి అదేమైపోద్దో కొట్టివేయబడుతుంది. ఇతని జీవితంలో కూడా అదే జరిగింది. ప్రభుని అడిగి వస్తాను, ప్రభు చెప్పాడు వెళ్ళకూడదు, వాళ్ళు ప్రత్యేకించబడిన జన్మ, వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పిన తర్వాత బయటకు వచ్చి, అయ్యా ప్రభు చెప్తున్నాడు నేను రాను, ఆయన చెప్తే నేను చేస్తాను, లేకుండా చేయను, నేను రాను అన్నాడు. సరే రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏడ్రా అతను రాలేదా అంటే, అయ్యా వాడు దేవుడు చెప్తేనే చేస్తాడంట, లేకుండా చేయడట, అందుకని మీరు వెళ్ళిపోండి నేను రానని చెప్పాడంటే, రాజు అంటాడు, అతను ఎలాగా వంచాలో మాకు తెలుసు, కానీ తీసుకుపోయిన కానుకలు కొంచెం సైజు పెంచండి, సైజు పెంచండి. సైజులు పెరిగాయి, బంగారు వెండి నాణేళ్ళు దుస్తులు అన్నీ సైజులు పెరిగాయి. మరలా వచ్చారు. ఏమయ్యా అన్నాడు. ఏం లేదయ్యా, ఈ కానుకలని మీకు ఇచ్చి మా రాజుగారు నేను తీసుకురమ్మన్నాడంటే, ఓకే ప్రభుతో మాట్లాడతానన్నాడు. ప్రభు దగ్గరకు పోయాడు. ఈరోజు మానవులు చాలామంది ఒక వ్యర్థమనే మాట మాట్లాడుతుంటారు. ఏంటి అంటే, దేవుడు నాకు చెప్తేనే వస్తా మందిరానికి, దేవుడు నాతో మాట్లాడితేనే చేస్తా, దేవుడు మారుస్తాడులే, ఆయనకు తెలుసులే. ఇలాగా దేవుడు ఒక్కసారి నీకు చెప్తాడు ఇది పాపమో చెయ్యొద్దని, మరలా దాన్ని పొరలాడేటప్పుడు ఆయన ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. ఎప్పుడు వాడొచ్చి నిన్ను కబడిస్తాడు అప్పో అది తెలియదు. ఇది పాపం నాన్న చెయ్యొద్దు అన్నాడు. అది పాపం అని తెలిసి కూడా దాంట్లో పొరలాడుతూ ఉంటారు కొంతమంది. ఈ బిలాము అనే భక్తుడు కూడా అంటే, అయ్యా ముందు చెప్పాను కదా, నా ప్రభు చెప్పాడు వాళ్ళతో వెళ్ళకూడదు, వాళ్ళు చెప్పించకూడదని చెప్పాడు కదా, మరలా ఎందుకు వచ్చారు? నేను రాను అని చెప్పలేదు, కానీ మరలా లోనికి వెళ్ళిపోయి ఏం చెప్తాడు తెలుసా? ప్రభువా ఈ ఒక్కసారికి నన్ను వెళ్ళమని చెప్పవా? ఆయన చెప్పడం ఎందుకు? మళ్ళీ నువ్వు వెళ్ళొచ్చు కదా, మనసు పుట్టింది, వెళ్ళిపోవచ్చు కదా. అంటే ఆ నేరములుగా దేవుని కూడా పారిపోగలు చేస్తారు మన్నాళ్ళు. ఈరోజు చాలామంది ఉన్నారు పనికి మాలిన, వడ్డీలకి డబ్బులు ఇచ్చేది 10 రూపాయలు, దేవుడికి ఇచ్చేది 10 రూపాయలు బడుగు బ్యాగులో వేసుకునేది. అంటే దేవుడిని కూడా నేరస్తులు చేయడం అన్నమాట. దేవుడు కూడా అప్పుడు అడుగుతాడన్నమాట, ఏరా క్రైస్తుడు వడ్డీలకి కూడదు, వడ్డీలకి పుచ్చుకూడదు చెప్తాను, నువ్వేంటో ఈ పని చేస్తామంటే, ఏమే నీకు 10 రూపాయలు ఇల్లు అని చెప్తాడేమో అడగపోయి. బిలాము పరిస్థితి కూడా అలాగే ఉన్నట్టుంది. ఇప్పుడు ప్రార్థన చేయడం, ప్రభువా ముందేమో వెళ్ళమంటావా వద్దా అని చెప్పిన ఆ వ్యక్తి ఇప్పుడు రెండోసారి ప్రార్థిస్తున్నాడు, ప్రభువా వెళ్ళమని చెప్పు, అయ్యా నన్ను వెళ్ళమని చెప్పు అని విసిగిస్తూ ఉన్నాడు ప్రభు అని. మొదలు చెప్పాను కదరా నీకు,
మరలా ఇప్పుడు ఇలాగ ప్రార్థిస్తున్నామేమి అని అడగడు ఆయన. ఒకసారి చెప్తాడు, ఒకసారి నీకు చెప్తాడు, ఇది పాపము చెయ్యవద్దు అని చెప్తాడు. మరలా చెప్పడానికి ఆయన ఏమన్నా మానవ మాత్రుడా? కానీ ప్రభువుని విసిగిస్తున్నాడు. ప్రభు ఈ ఒక్కసారికి చెప్పు. ఎందుకు అలాంటి ప్రార్థన కలిగిందో తెలుసా? కళ్ళ ముందు కానుకలు నిలబడుతున్నాయి. కళ్ళ ముందు బలమైన వెండి బంగారు దుస్తులు అవే కదా కనబడుతున్నాయి అతనికి. అందుకని ప్రార్థన మలుపు మారింది. ఇక్కడ ప్రభువు కూడా వీడు ఇంతగా విసిగిస్తున్నాడు కాబట్టి వీడికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. వెళ్ళరా అన్నాడు. కొద్ది నిమిషాల్లోనే గాడిదకి గంతలు కట్టి గాడిద మీద ఎక్కి పనులను తోలమంటూ ఉన్నాడు. చూడండి ప్రేమిన వల్ల సొంత నిర్ణయాలు. పోతూ ఉండగా గాడిద పోతూ నిలబడిపోయేటప్పుడు గాడిదని బాధేస్తున్నాడు. గాడిద భయంకరం కొట్టేస్తున్నాడు. కారణం ఏంటి? దేవదూత ఎదురుగా నిలిచింది. దైవ దర్శనాన్ని బిలాము కోల్పోయాడు. గాడిదకి కలిగింది దైవ దర్శనం. బిలాము కొడుతూ ఉంటే గాడిద అంటది, నా యజమానుడా, ఇలాగ నీకు ఎప్పుడైనా చేశానా? ఇలాగ ఎప్పుడైనా నిన్ను ఇబ్బంది పెట్టానా అంటే గాడిదతో మాట్లాడుతున్నాడు. కానీ ఈ గాడిద మొక్కవాడికి గాడిద నాతో మాట్లాడడం ఏంటి అన్న ఆలోచన అయితే మర్చిపోయాడు. గాడిద మాట్లాడుతుంటేనే అర్థం కాని ఈ గాడిద మొక్కవాడికి దేవుడు మాట్లాడేది ఏమర్థం అవుతుంది? ఈరోజు క్రైస్తవ జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. దేవుడు చెప్తూ ఉన్నా సొంత ఆలోచన ప్రకారం బ్రతుకుతున్నారంటే ఏ జంతువుకు సంబంధించిన వాడో తెలియకుండా బ్రతుకుతూ ఉన్నారు. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నారో ఆలోచించకుండా బ్రతుకుతూ ఉన్నారు. ఈ దినం ప్రత్యేకించి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి ఉన్నాడు కాబట్టి నాకే కొదువు లేదు, ఏలేమి నాకు కలుగదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గనుక ప్రియమైన వాళ్ళ చేతులు జోడించి వందనాలు పెడుతూ ఉన్నాను. ఇంతవరకు నీవు నేను ఆదరించబడుతున్నామంటే నీ బలమో నీ బలగమో నీ బంధు బలగం కాదు, కానీ నీ ఆస్తి పాస్తులు కాదు, కానీ దేవునికి అపారమైన ప్రేమను భద్రపరచబడి ఉన్నామని. గనుక నీ ద్వారా దేవుడు కోరుకునేది ఏదన్నా ఉంది అంటే ఆయన మహిమార్థంగా నువ్వు నిలబడమే, దేవుని స్తుతించడమే, దేవుని మహిమపరచడమే. ఆయన కోరుకునేది నీ దగ్గర నుంచి ఏంటి? ఈ లోకంలో జీవించడానికి నీకు సమస్తం ఇచ్చాడు. ఒక వ్యక్తి అన్నాడు నాతో, ఏం సార్ దేవుడు ఇచ్చేది? నేను సంపాదించకపోతే ఆయన ఇస్తాడా? నువ్వు సంపాదించడానికి శక్తిని ఇచ్చింది నా ప్రభువే. నువ్వు బ్రతకడానికి బ్రతుకునిచ్చింది నా ప్రభువే. శ్వాస నిశ్వాసలు కాస్త ఆగితే నువ్వేమైపోతావో సచ్చూరుకుంటావు. అవన్నీ కలుగు చేసి నువ్వు బ్రతకడానికి బ్రతుకునిచ్చిన ప్రభు ఇంకేమివ్వాలి నీకు? నీకు రోగాన్ని పెట్టి మంచాన పడేస్తే నీ బ్రతికేంటి? ఆరోగ్యవంతుడిగా నేను మార్చింది ఎవరు? నా ప్రభు. కానీ ఆయన కోరుకునేది ఏంటి? ఆయన సమయంలో, ఆయన ఆరాధించే సమయంలో నువ్వు ఆరాధించడమే నీ బాధ్యత. ప్రభు యొక్క ఉద్దేశము నీకు సమస్తము కలుగు చేయడము సేవని యొక్క ఉద్దేశము. నీ బాధ్యత ఏంటి అంటే ప్రభువుకి నమ్మకంగా బ్రతుకుతూ కృతజ్ఞత చెల్లిస్తూ బ్రతకడమే. ఇదే నా ప్రభు నీ దగ్గర కోరుకుంటున్నది. గనుక ప్రియ దేవుని బిడ్డ, ఏ స్థితి కలిగి ఉన్నావు ఒకసారి ఆలోచించు. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావు? దావీదు అంటాడు, మహారాజు అని దావీదు అంటాడు, ఇప్పటి వరకు నేను భద్రపరచబడి అంటే యెహోవా నాకు కాపుదల, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అంటాడు. ఈరోజు సమృద్ధిగా ఉన్నాను. దీనికి కారణం ఏంటి తెలుసా? నా యొక్క కాపుదల్లో ఉంచి నాకు సమస్తము సమృద్ధిగా దయచేసి నన్ను ఆదరిస్తున్న ఆదరణకర్త అన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాటలు వింటున్నా నేను కూడా నా ప్రభు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి తన కౌగిట దాచి నీ ప్రతి అవసరాన్ని తీర్చి ఆయన నీకు కాపుదలై రావాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఎట్టి సమస్యతో దేవుని సముఖంలో ఉన్నావో ఆ సమస్య ఈరోజు కొట్టివేయబడిన గాక. కళ్ళమొద్దమా, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి స్వరూపుడా, నా ప్రియుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎందుకు పనికిరాని మా జీవితాన్ని ప్రభా పనికొచ్చే పాత్రగా మార్చి
ఈ దినము ప్రభు ప్రత్యేకించి ఈ రీతిగా ఆరాధించుకుని కృపనిచ్చిన ఆరాధనకి యోగ్యుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా బ్రతుకు దినమునంతా కృపాక్షేమములతో నింపి మీ బలిష్టమైన రెక్కల కింద భద్రపరిచి నీ నిత్య రాజ్యము చేరు వరకు ప్రభ ఒడిదుడుకు లేని జీవితాన్ని కలుగు చేసి మిమ్మల్ని కృతజ్ఞత కలిగి స్తుతించి కృప దయచేయమని మీ బలిష్టమైన రెక్కల కింద భద్రపరిచి అపవాదికి అబద్ధ హస్తముల్లో చిక్కబడకున్నట్లు ఆదరణ కలుగు చేసిన ఆదరణకర్త మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినము ఈ రీతిగా ఆరాధించుకుని కృపనిచ్చారు మీకే స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మీరు చేసిన మేలును మరిచి మొత్తు కలిగి బ్రతుకుతున్న అనేక మందిని బిడల ప్రభ మీ వైపు తిరుగునట్లు మీ కృపతో నింపబడినట్లు సహాయం చేయమని మీ బలిష్టమైన రెక్కల కింద భద్రపరచమని కోరచ్చు. మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ రాలని బిడ్డలు దయచేసి క్షమించి మీ సన్నిధిలో మోకరిల్లి కృప దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదము మన పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము సన్నిధాన కాపుదల సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకందరికీ ఆయన కృప కనికరము తోడుగా ఉంచి ఆయన నిత్య రాజ్యము చేరు వరకు ప్రతి బిడ్డను బలపరిచి లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా స్థిరపరిచి వాళ్ళ ప్రతి అవసరాన్ని చేర్చి నిత్య రాజ్యము చేరే వరకు ఆయన కృపలో దాచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామములో మీ అందరికీ నా హృదయపూర్వక